మీరున్నటువంటి కష్టాన్ని బట్టి, మీరున్న సమస్యలను బట్టి, మీరు ఒకవేళ డిప్రెషన్, నిరాశలోనికి కానీ మీరు వెళ్ళారా, మీరు అపవాదికి మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఒక్కసారి నిరాశ అనేది నీలోనికి ప్రవేశిస్తే నీ కళ్ళ ముందు ఉరి తప్ప, చావు తప్ప ఇంకా మరి ఏది కనబడదు. అందుకే అంటాడు బైబిల్లో, మీరు అపవాదికి మీరు చోటు ఇవ్వకండి. వాడు టార్గెట్ చేసి దీన్ని తెలుసా, నీ మనసునే వాడు టార్గెట్ చేస్తాడు. నీ ఆలోచనలోనికి వాడు వచ్చేస్తా, ప్రవేశిస్తాడు. నీ ఆలోచనలోనికి వచ్చాడా, నీ మనసులోనికి వచ్చాడా, నీ కళ్ళ ముందు ఎందుకమ్మా నువ్వు బ్రతుకుతున్నావు, ఇంకా నువ్వు బ్రతకాలనుకుంటున్నావా, నీ భర్త నేను ఇంతగా అవమానపరుస్తుంటే, నీ అత్త మామల్ని ఇంతగా నిన్ను వేధిస్తుంటే, నీ అత్తింటి వారిని నిన్ను ఇబ్బందులు పెడుతుంటే, నువ్వు ఇంకా ఎందుకమ్మా నువ్వు బ్రతకాలనుకుంటున్నావు, ఎవరి కొరకు నువ్వు బ్రతకాలనుకుంటున్నావు. ఇంటికి వెళితే మీ అమ్మా నాన్న వాళ్ళ బాధలు నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ ఉంటేనేమో వాళ్ళు నిన్ను బ్రతకనివ్వటం లేదు, అక్కడికి వెళ్ళిపోతేనేమో వాళ్ళ అవమానంతో ఫీల్ అవుతారు. ఈ సమాజం నిన్ను చాలా చిన్న చూపు చూస్తుంది, నిన్ను చాలా అసహించుకుంటుంది. ఇక నువ్వు బ్రతకెందుకు, ఇగో నీ కళ్ళ ముందు చావు కనబడుతుంది, చావు నువ్వు అని నీ మనసులో వాడు ఆలోచనలు పుట్టిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో వాడికి మీరు అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ ఈ విషయం, ఈ సంగతి తెలుసుంటే ఆత్మహత్యలు ఎందుకుంటాయి సమాజంలో? ఉండవు, జరగకూడదు కూడా. ఏమనుకుంటున్నారంటే ఈ సమస్యల్లో నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, అది ఒకే ఒక క్షణంలో జరిగిపోయేది చావు. ఇక్కడ నీ సమస్యలో నుంచి నువ్వు తప్పించుకోవడానికి చావుతో అయిపోయింది అనుకుంటున్నావు నువ్వు అని. చనిపోయిన తర్వాత ఆత్మగా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావో తెలుసా? ఒక భయంకరమైన నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతున్నావు, భయంకరమైన నిత్య శిక్షలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు. అది వాడు చూపించడు నీకు, వాడు నిన్ను అక్కడికి పంపటమే వాడి లక్ష్యం కదా. వాడు నీకు అది ఎందుకు చూపిస్తాడమ్మా? నీ కళ్ళ ముందు ఉన్నదాన్ని చూపిస్తాడు తప్ప నీ కనబడకుండా అదృశ్యంగా ఉన్న భయంకరమైన పాతాల శిక్షను వాడు నీ కళ్ళ ముందు చూపించాడు.